హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కనుక క్యాలీఫ్లవర్ పకోడీ అండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానం చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఏంటంటే ఒక 100 గ్రాముల దాకా నేను బియ్యం పిండి తీసుకున్నానండి. అయితే ఇక్కడ నేను శనగపిండి అనేది తక్కువ తీసుకున్నాను క్వాంటిటీ. మీరైతే ఎక్కువ తీసుకోండి. ఒక 100 గ్రాములు కనుక మీరు బియ్యం పిండి తీసుకుంటే మ్యాక్సిమం 150 గ్రాముల దాకా మీరు శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. కప్పు కొలత చెప్పాలంటే ఒక చిన్న కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే దాంతో కనీసం మీరు 2.5 కప్పుల దాకా శనగపిండి తీసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఏంటంటే 1 స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను. ఇందులోనే పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు మొత్తం కూడా యాడ్ చేశానండి. ఇది వచ్చేసరికి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. ఇది కూడా యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీంట్లోనే నిమ్మకాయ కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. మనం వేసిన ఈ మసాలాలు కానీ కారం కానీ అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ అనేది వేడి నీళ్ళలో వేసి ఉంచానండి. అది ఆల్రెడీ ఉడిగిపోయి ఉంటుంది, మెత్తగా కొంచెం కుక్ అయి ఉంటుంది, లైట్గా సాఫ్ట్ అయ్యిద్ది. సో ఈ క్యాలీఫ్లవర్ కూడా ముందలే ఆ వేడి నీళ్ళొచ్చి తీసి డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. డ్రైన్ చేసి పెట్టుకున్న వాటిని ఇట్లా మీరు పిండిలో వేసి ఎక్కువ పిసకూడదు, విరిగిపోయిద్ది. ఇలా చక్కగా మీరు చేత్తో తిప్పుకుంటూ మీరు మిక్స్ చేయండి. ఆ మసాలాలు ఆ పిండి అంతా ముక్కకు పట్టాలి. ఇందులో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయబాకండి, అసలు వాటర్ యాడ్ చేయకూడదు. ఫస్ట్ మీరు ముక్కలు వేసిన తర్వాత పిండి అప్పుడు ఏమన్నా వాటర్ తగ్గినట్టుంటే అప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోండి. వేసి చక్కగా ఇట్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదేంటంటే కొంచెం గోల్డ్ కలర్, మనకి తెలుసు కదా పకోడీ ఎలా ఫ్రై అవుతుందో అట్లా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని తీసేయడమే. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని తీసేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇంకా ఇందులో ధనియాలు, జీరా పౌడర్ కూడా యాడ్ చేయండి. నేను అది యాడ్ చేయలేదు. ఇలా చక్కగా ఏంటంటే గంటి మనం ఎక్కువ కలిపేటప్పుడు ఎక్కువగా కలిపేమంటే మాత్రం బ్రేక్ అయిపోద్ది. అలా బ్రేక్ అవ్వకుండా చక్కగా నీట్గా కలుపుకుంటే ఇట్లా చక్కగా బాగుంటుందండి. పకోడీగా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కనిపిస్తూ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మీరు రసంలో కానీ, టమాటా రసంలో కానీ, లేకపోతే పప్పుచారులో కానీ, ఇట్లా దేంట్లోకైనా కానీ, చట్నీలో కానీ దేనికైనా బాగుంటుందండి. లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా బాగుంటుంది. ఇంతేనండి. మీరు ఇలా చేసుకుని దీంతోనే మంచూరియా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. మా పాప అయితే మంచూరియా అడిగింది. నేను వేసిన వాటిలో సగం పక్కన పెట్టేసి సగం మంచూరియా కూడా చేసి ఇచ్చేసాను. ఇంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు అండి. ఇప్పుడెటో క్యాలీఫ్లవర్ దొరుకుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు. నేను దీంతో పాటు బీరకాయ పప్పు చేశాను, అలాగే బీరకాయ పచ్చడి కూడా చేస్తున్నానండి. బీరకాయ పచ్చడి అందరికీ తెలుసు కదండి. కొంచెం బీరకాయ తర్వాత బీరకాయ పైన పొట్టు 2 కూడా శుభ్రం కడిగేసి అందులోనే కొంచెం తగినంత పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి, పొట్టు, అలాగే వేరుశనగ గుళ్ళు మొత్తాన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. దీంట్లో ఏంటంటే నేను చింతతొక్కు కాంబినేషన్తో నేను ఈ చట్నీ చేసుకుంటున్నాను. దీంట్లో జీలకర్ర, చిన్నులపాయలు, చింతతొక్కు యాడ్ చేసి 2 టమాటాలు ఉడికించుకున్నాను. ఇక్కడ మీరు టమాటా తక్కువ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఏ పచ్చడిలోకైనా కొంతమంది టమాటా ఎక్కువ వేస్తారు, దానివల్ల చప్పగా ఉంటుంది. టమాటా తక్కువ తీసుకుంటే మీకు కారం ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే చిన్నులపాయలు, జీలకర్ర కూడా యాడ్ చేసి చింతతొక్కు కూడా ఒక చిన్న గంట అంతా యాడ్ చేసేసుకుని చక్కగా దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవడమే. ఒక 2 టమాటాలు ఉడికించి పెట్టుకున్నానండి, అవి కూడా వేసి ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోండి అంతే. ఎంతో టేస్టీగా ఉండేటువంటి బీరతొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకుంటున్నాను అంతేనండి. ఇంకా రెండిట్లో పోపు పెట్టేస్తాను. మీరు పోపు అయినా పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా బాగానే ఉండదు చట్నీ అనేది. నేను పప్పులో కూడా ఎటు వేయాలని చెప్పి రెండింటికి పోపు అయితే వేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనుకోండి, లేకపోతే సైడ్ డిష్ అనుకోండి. క్యాలీఫ్లవర్ పకోడీ అనేది తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి కొంచెం వీడియోతో ముందుకు వస్తాను. అప్పటిదాకా ఇట్లాగే నా వీడియోస్ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.